మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నౌ ఇట్స్ రికార్డింగ్. ఇక్కడ ఏమైందంటే మీరు చూడండి, మనం చాలా ఫీచర్స్ జావా స్క్రిప్ట్ లో వీ ఆల్రెడీ యూజ్డ్ ఇట్. సి 2009 వచ్చిన ES5 లో జేసన్ సపోర్ట్ అంటే జేసన్ డాట్ పార్స్, జేసన్ డాట్ స్ట్రింగ్ ఫైల్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, రైట్? దోస్ ఆర్ ఫ్రమ్ 2009 ES5 ఫీచర్స్. అండ్ మ్యాప్, ఫిల్టర్, ఫర్ ఈచ్, ఫర్ అరేస్ కదా, that is also from ES5 which is 2009. Again we have ES 5.1. It's nothing but improve in the specification language. అంటే మనకి ఏదైనా మైనర్ అప్డేట్, అది లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్స్ వరకే, మనకి మెథడ్స్ ఏం రాలా. బట్ ES6 which is in 2015, దాంట్లో మనకు చాలా వచ్చాయి. ఏమేమి వచ్చాయి? సో let and const are from ES5 only, means ES6 which is from 2015. arrow functions, classes, template titles, destructuring, promises, modules, generators, everything are from ES6 only. These are the major version. అందుకే కదా నేను జావా స్క్రిప్ట్ లో చెప్పేటప్పుడు ఇవన్నీ ES6 ఫీచర్స్ అంట. ఎందుకంటే అవి జావా స్క్రిప్ట్ లో, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో లేవు. ES6 2015 తర్వాతే వచ్చినవి. తర్వాత 2016 లో మనకి ES7 వచ్చింది. దాంట్లో అరే డాట్ ఇంక్లూడ్స్ ఉంది కదా, అరే డాట్ ఇంక్లూడ్స్, అసింక్ అండ్ అవైట్, అసింక్రనస్ ప్రోగ్రామింగ్, ఇవి వచ్చాయి ఎప్పుడు 2016 లో. అగైన్ 2017 లో మనకు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఇవి ఉన్నాయి కదా ఆబ్జెక్ట్స్ లో. అవి మనకి ఎప్పుడు వచ్చాయి చూపిస్తా. ఎక్కడున్నాం మనం? వేర్ వి ఆర్ హియర్. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? అట్ ద టైమ్ ఆఫ్ 2017. అగైన్ 2018 లో వీ హ్యావ్ ES9, రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆర్గ్యుమెంట్స్, యూ నో దిస్ రైట్? ప్రామిస్ లో ఫైనల్లీ. తర్వాత 2019 లో మీన్స్ ఇట్ ఈస్ ES6 10, అరే డాట్ ఫ్లాట్, అరే డాట్ ఫ్లాట్ మ్యాప్, ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్, ట్రిమ్ స్టార్ట్ టు స్ట్రింగ్ లో వీ హ్యావ్ ట్రిమ్ స్టార్ట్ టు ఎండ్ ఉంది కదా, రెండు అవి కూడా ES10 which is from 2019. Again we have some methods internally from ES 2020 which is we will call as ES11, promise dot all settle match all. ఇది మనం ఎక్కువ వాడకపోవచ్చు, but when we are doing project we can understand this promise dot all settle, promise dot match all. Again in 2021 we have this operator RR equal to, these are weak operators, logical assignment, and equal to, మీన్స్ మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, అలాగా అండ్ ఈక్వల్ టు మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనమాట. ఇవి మనం ఎక్కువ వాడుండము, బట్ బేస్డ్ ఆన్ యూసేజ్ ఐ విల్ ఆల్సో టెల్ యూ. నౌ టెల్ మీ, ఇన్ ఆర్డర్ టు రన్ ద టైప్ స్క్రిప్ట్ ఇన్ మై లోకల్, వాట్ ఐ నీడ్ టు ఇన్స్టాల్? ఫస్ట్ దెర్ ఈస్ ఏ ప్యాకేజ్ కాల్డ్ నోడ్. నోడ్ అనేది సర్వర్ సైడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ రన్ టైమ్. అంటే ఇట్ విల్ హెల్ప్ యూ రన్ ద టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ and even JavaScript backend. It's a JavaScript backend runtime environment. అంటే మనకి ఇప్పుడు పైథాన్ రన్ చేయాలంటే we need to install Python interpreter. Java means JDK, right? The same way we need to install JavaScript runtime, so Node.js will support it. If we are downloading latest stable, that is LTS, that is 20.14, you just download it. Then since I already downloaded, I don't need to download it again, but I will show you. Just click next. It might install you. Okay, and install it. Once it is completed, now come back. So now we need to run the TypeScript and JavaScript. So once you completed, right, you will get, just type node in your command prompt. You will say Node.js command prompt. Now check the node version, node-v. So it is 20.10.0 which I install. దానికి npm అని వస్తుంది. npm అంటే ఏందో చెప్తా. Now see, node package manager is npm. npm is a node package manager. So why we need npm? Because node will internally give npm. ఎందుకంటే, so because I will tell you, we have a project. ఆ ప్రాజెక్ట్ లో మనకి చార్ట్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అపాచీ ఈ చార్ట్స్ ఉంది, అపాచీ ఈ చార్ట్స్, యు గాట్ ఇట్? వీ హ్యావ్ అపాచీ ఈ చార్ట్స్. సో దిస్ చార్టింగ్ లైబ్రరీ, గో టు డెమో. సో నాకు ఈ చార్ట్స్ కావాలబ్బా, ఐ వాంట్ టు క్రియేట్ చార్ట్స్ లైక్ దిస్. నేను HTML లో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఇట్ విల్ టేక్ మంత్స్, రైట్? ఈజ్ ఇట్ కరెక్ట్? విష్ణు, హర్ష, మహేష్ రాజు,
అంతే కదా. సో నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలి. మీన్స్ దిస్ ఈస్ యాజ్ అ ప్యాకేజ్. ఐ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆర్ ఐ కెన్ ఇన్స్టాల్ ఇట్. యు గాట్ ఇట్? సో go there. So basically we'll do with here. This is Apache charts. So we need to install it. నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని వాడుకోగలుగుతా. అంతే కదా. We'll get downloads. In downloads we get everything. See npm install charts. అంటే node package manager is nothing but a third party where it will download the third party libraries using one command. అంటే npm install echarts. Echarts అనే library current version it will install automatically using npm. You got it? Any project if you are creating using npm you can install anything. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే excel generator using html అని కొట్టా. npm అని కొడితే npm లో ఏదైనా ప్యాకేజ్ ఉంటే html to excel కన్వర్టర్. అర్థమైందా? సో వీ కెన్ ఇన్స్టాల్ దట్. సో html టేబుల్ టు ఎక్సెల్ అంతే కదా. html టేబుల్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయాలా అంటే ఏం చేయాలా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆర్ క్లాస్ నేమ్ విల్ గివ్ ద టేబుల్ ట్యాగ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ కన్వర్ట్ ఇట్. We can do like this npm install or we can just do npm I, it will automatically install it. The same way you want to install now TypeScript. So we can do TypeScript. You got it? అలాగే మనం TypeScript కూడా ఇన్స్టాల్ చేయాలి. Now just copy it. సో ఎందుకు నోట్ ప్యాకేజ్ మేనేజర్ అర్థం ఏంటది మీకు? ఆన్లైన్ లో ఆ లైబ్రరీని మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి వీ కెన్ యూజ్ ఇట్. అందువల్ల TypeScript. సో నాకేం కావాలంటే నా సిస్టమ్ లో నేను గ్లోబల్ గా ఇన్స్టాల్ చేయాలి. -b పెడితే ఇట్ కెన్ ఇన్స్టాల్ గ్లోబల్లీ. యు గాట్ ఇట్? వన్ ప్యాకేజ్ చేంజ్డ్. నౌ సీ TSC మీన్స్ TypeScript -version. TypeScript version 5.4.5. అర్థమైందా ఎవ్రీవన్? క్లియర్ ఇంతవరకు? మహేష్ రాజు, చరణ్. సో నౌ విత్ దిస్ we install TypeScript. Now we start running TypeScript. I just opened one folder, okay? I create a folder, batch 4 TS. Batch 4 TS. నేను ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. సో I will go there and open it. Reveal in File Explorer. So from batch 4 TS, I need to open it. Okay, I will open from here. Okay, నాకు VS Code దీంట్లో నేను ఓపెన్ చేస్తే I don't have any file. Okay, here I will start. So now VS Code లో I am here in this folder. Just create hello.ts. So TypeScript extension is .ts. So నేను దీన్ని రన్ చేయాలంటే how I will run, I will tell you. Now TypeScript, feature, JavaScript, everything you can write. It will automatically transfile. Two ways we can write. Two ways we can run the TypeScript. I will tell you how many ways. First, create let person equal to this one. Name Mahesh Raju. DOB new date. New date అంటే current date. ఈ రోజు date time వస్తుంది. ఓకేనా? console.log person. అయిపోయింది కదా? Now you see this is TypeScript. You cannot run it directly. You can run in two ways. So basically you already know TypeScript will transpile to JavaScript. Means it will create hello.js automatically. So with the help of TypeScript. So you just use ts-node. Since you already installed TypeScript, because of Node.js, this feature will be enabled. Just give hello.ts. అప్పుడు ఏమవుతుంది? hello.js అనే ఫైల్ క్రియేట్ అవ్వకుండా నీకు డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే నేను అంటే TypeScript ని డైరెక్ట్ గా రన్ చేయాలంటే వితౌట్ కన్వర్టింగ్ టు JavaScript, ఇట్ విల్ డైరెక్ట్లీ రన్ యూజింగ్ దిస్ కమాండ్ ts node hello.ts. నాకు అలా కాదు అంటే TSC అని ఇచ్చి hello.ts ఇస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ క్రియేట్ hello.js. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? JavaScript ఫైల్ ని డైరెక్ట్ గా node hello.js చూడండి, node hello.js, ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్. అర్థమైందా TypeScript ని ఏ విధంగా రన్ చేయాలో? First వచ్చి you can directly run the TypeScript using ts-node file name. The next one is you can convert the TypeScript to JavaScript file first. Then you can run that using node. అర్థమైందా guys? ఈ విధంగా మనం రన్ చేయాలా?
now everyone you understand how to run the TypeScript in local. Anyway, in application level, it will automatically convert from TypeScript to JavaScript. That JavaScript it might be attached in the script tag, you know, right? So that is how it will load. But first of all, in order to practice TypeScript, how to run it, I told you. ఇంతవరకు క్లియరా అందరికి? Clear, sir. So now just continue. తర్వాత రీడబిలిటీ టూలింగ్ సేఫ్టీ. సో నార్మల్ గా రీడబిలిటీ అంటే ఏంది? బేసికల్ గా మనకు కొన్ని అన్నిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే నేను యాంగులర్ కి వచ్చినప్పుడు @ కాంపోనెంట్ ఉంటుంది, రైట్? తర్వాత @ డైరెక్టివ్ ఉంటుంది. తర్వాత సో ఇలా చాలా ఉంటాయి మనకి. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, సో ఎలాగో నేను చెప్తా చూడండి. రీడబిలిటీ నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశానమ్మా. సో ఫంక్షన్ యాడ్ టు క్రియేట్ చేసి ఏ నంబర్, ఈ నంబర్ అని ఎందుకు ఇచ్చానో నేను చెప్తా. బి నంబర్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇలా రాసానంటే ఆటోమేటిక్ గా ఇది ఇచ్చేసి నేనేం టైప్ చేయలే. ఇది పారామీటర్ ఏ, యు గాట్ ఇట్, రిటర్న్స్ నంబర్. మీకు అర్థమైంది ఆ పాయింట్? ఇదే రీడబిలిటీ. సో ఇదంతా టైప్ స్క్రిప్ట్ లో ఉంటే జావా స్క్రిప్ట్ లో ఉండదు. అంటే ఇక్కడ ఏంది, దిస్ ఫంక్షన్ విల్ టేక్ 2 inputs and convert to sum of them and returns number. మీకు అర్థమైందా? ఇది రీడబిలిటీ. అంటే ఒక ఫంక్షన్ గురించి, ఒక లైన్ గురించి అక్కడ ఏం జరుగుతుంది అనేది రాయాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఉన్నావు ప్రాజెక్ట్ లో, ఈ రోజు విష్ణు ఉన్నాడు, హీ విల్ డూ సంథింగ్. రేపు అనే రోజు మహేష్ వస్తాడు, తెలీదు. బట్ బై జస్ట్ సీయింగ్ దిస్, వాట్ ఈస్ ద ఇన్పుట్ and what is the output of that, he can easily understand. That is also one of the readability. తర్వాత మనకి ఇంటర్ఫేసెస్ టైప్స్ ఉంటాయి. అంటే మనకి డేటా టైప్స్ కానీ రిటర్న్ టైప్స్ కానీ టైప్స్ అంటారు అనమాట. పారామో, రిటర్న్, ప్రాపర్టీ. సో రిటర్న్ ఏమిస్తుంది? నెంబరు, ఏ ఫస్ట్ నెంబర్. సో ఇలాగా మనకి ఆటోమేటిక్ గా మనకి బెస్ట్ టైప్ సేఫ్టీ. టైప్ సేఫ్టీ అంటే ఏంది? ఇప్పుడు నేను ఇక్కడ ఏ బి ఇస్తున్నా, మీరు జావా స్క్రిప్ట్ లో మీకు తెలుసు A, B వదిలేస్తాం. కానీ ఇక్కడ టైప్ సేఫ్టీ కోసం ఆ ఏ నెంబర్ అవ్వాలా స్ట్రింగ్ అవ్వాలని యూ షుడ్ మెన్షన్ ఆల్రెడీ. దాన్ని కోలన్ పెట్టి మెన్షన్ చేస్తాం జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ లో. అగైన్ ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తున్నా అనేది దాని లాస్ట్ లో కోలన్ పెట్టి దాని టైప్ నెంబర్ అని పెడతాం. ఇది టైప్ సేఫ్టీ. సో ఇదంతా మనకు ఆటోమేటిక్ గా మనం అట్లీస్ట్ ఒక లైన్ రాయగానే ఇట్ విల్ ఆటోమేటిక్లీ గివ్ యూ. అర్థమైంది కదా? సో ఇది టైప్ సేఫ్టీ టూలింగ్ అండ్ యూనో రీడబిలిటీ అనమాట టైప్ స్క్రిప్ట్ లో. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ దిస్ వే టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ చదవడం, నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దన్ జావా స్క్రిప్ట్. అర్థమైందా మీకు ఇప్పుడు? అది ఎందుకు బెటరో అంటే మీరు రాసిన ప్రతి కోడ్కి ఒక మీనింగ్ రాయాలి. మీకు అర్థమవుతుంది అట్లా రాయొచ్చు అని. తర్వాత మీరు యూజ్ చేసే ప్రతి దానికి డేటా టైప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను పర్సన్ ఇచ్చా, ఈ పర్సన్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు చెప్పమంటారా? సో ఈ పర్సన్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టి మళ్ళా దానికి ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చి నేము స్ట్రింగ్ ఇచ్చి, స్ట్రింగే కదా, స్ట్రింగ్ ఇచ్చి కామా ఇచ్చి DOB డేట్ ఇస్తా. అర్థమైందా? దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ దట్. అంతేనా? ఏం విష్ణు, చరణ్, అంతే కదా? సో దిస్ పర్సన్ ఆబ్జెక్ట్ ఈస్ దిస్ వన్, మహేష్ రాజు. సో దీని డేటా టైప్ వచ్చింది. నేను దీని లోపల ఇంకేదైనా ఎక్స్ట్రా ఇచ్చాను అనుకో, చూడు ఏమవుతుందో. ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈస్ స్ట్రిక్ట్. నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసావు, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఏజ్. సి ఆబ్జెక్ట్ లిటరల్ మే స్పెసిఫై ఓన్లీ నోన్ ప్రాపర్టీస్, ఏజ్ ఇస్ నాట్ ఎగ్జిట్ ఇన్ ద టైప్. ఈ టైప్ లో అక్కడే నేను ఈ నెంబర్ బదులు ఇంకేదైనా ఇస్తే ఇట్ విల్ యాడ్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ ప్రొవైడింగ్ దట్, it will become string. String is not assignable type of number. అర్థమైందా? దట్ ఈస్ స్ట్రిక్ట్లీ. అందువల్ల టైప్ స్క్రిప్ట్ ఈస్ స్ట్రిక్ట్. మీన్స్ కంపైల్ లో నీకు ఎర్రర్స్ వస్తాయని చెప్పేది ఇందుకే. జావా స్క్రిప్ట్ లో వస్తాయి, అవి ఖచ్చితంగా రావు. ఓకేనా?
సో ఇదంతా ఫీచర్స్ అన్ని మీకు టైప్ స్క్రిప్ట్ లో ఉంటాయి. అదే రీడబిలిటీ, టూలింగ్, సేఫ్టీ, ఆ 3 అనమాట. నవ్ మనం డేటా టైప్స్కి వచ్చేద్దాం. ఇంతవరకు క్లియర్ కదా అందరూ? టైప్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి, టైప్ స్క్రిప్ట్ వర్షన్స్, సో హౌ టు ఇన్స్టాల్, హౌ టు రన్, ఎవ్రీథింగ్. ఇంతవరకు క్లియరా గైస్? సార్ ఒకసారి కోడ్ ఓపెన్ చేస్తారా? కోడ్ ఓపెన్ చేస్తారా? ఇక్కడ మనము పర్సన్ నేమ్ స్ట్రింగ్ డిఓబి ఇచ్చినాము కదా, అంటే పర్సన్ స్ట్రక్చర్ డిఫైన్ చేసినాము కదా మనం. ఏదర్ స్ట్రింగ్ కానీ డేట్ కానీ తీసుకోవాలని. సో అది ఓన్లీ వాల్యూకే అప్లై అవుతుందా లేదా కీ కూడా అప్లై అవుతుందా? ఇప్పుడు ఈ నేమ్ అనేది ఇదే కీ ఉండాలా, నేమ్ 1 ఇచ్చినా అదే కీ ఉండాలి. అదే ఉండాలా, నేమ్ 1 ఇచ్చినా తీసుకోదన్నమాట. అట్లా మనం ప్రీ డిఫైన్ గా మనము టైప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టేక్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ఎక్సెట్రా, దోస్ ఆర్ కంపైల్ టైప్ దీనిలాగే కదా. సో దీన్ని మ్యాచ్ చేసి మనం స్ట్రిక్ట్ గా పెట్టాలంటే ఇలాంటి వాడచ్చు టైప్ స్క్రిప్ట్. ఇంకే ఎక్స్ట్రా కీ వచ్చినా ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. మరి ఫంక్షన్ కాలింగ్ లో సార్, ఫంక్షన్ కాలింగ్ లో ఇప్పుడు ఇది ఉంది కదా, యాడ్ 2 ఉంది కదా, యాడ్ 2 1,2 ఇస్తే ఓకే. అదే నేను 1, స్ట్రింగ్ ఇచ్చాను అనుకో, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. అది కూడా స్ట్రిక్టే. చూడండి, స్ట్రింగ్ ఈస్ నాట్. సో ఎవ్రీథింగ్ ఈస్ స్ట్రిక్ట్. ఎవ్రీథింగ్ నీ కంపైల్ టైమ్ లోనే ఇట్ విల్ షో ద ఎర్రర్స్. ఇంత సేఫ్టీ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే సార్. సో మనం నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళి మనం ఇవి చూద్దామా? ఓకే రైట్. సో మాడ్యూల్ 3.ts. ఇప్పుడు మనకి చాలా డేటా టైప్స్ అన్ని ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట గాయస్. ఓకేనా? ఇప్పుడు నేను ఐ వాంట్ టు క్రియేట్ ఏ టుపుల్ అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ 2 క్యారెక్టర్స్, అంటే x, y, y, z, అట్లా 2 పాయింట్స్ ఉంటాయి కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అలాంటి వాటిని మనం టుపుల్ అంటాం. విల్ క్రియేట్ లెట్ సమ్ పాయింట్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు 10, 20. సో జస్ట్ console.log పాయింట్స్, పాయింట్ ఆఫ్ 0 కూడా పెట్టుకోవచ్చు మనం, 0కి 2కి. సో డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ts node డాట్ మాడ్యూల్ 3.ts. అదే 0 పెడితే ఏమవుతుంది? సో we got the first value. ఇలా combination of more than one number if you want to store, it is a tuple, means distance between 2 points, distance between, అలాంటప్పుడు మాత్రం we can use tuple. But most of the times we will not use tuple, but you just need to understand tuple. That's it. The next one will be enum. Enum అంటే ఏంది? Enumeration means it is a constant static type used for స్టేజెస్ ఆఫ్ అప్రూవల్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని స్టేజెస్ ఉన్నాయి, అప్రూవ్డ్, రిజెక్టెడ్, పాస్డ్, ఫెయిల్డ్. ఇవన్నీ స్టేట్స్ మెన్షన్ చేసే దగ్గర కొన్ని దగ్గర తర్వాత పేమెంట్ గేట్వేస్ లో పే బై కార్డు, పే బై యూపీఐ. సో ఇలాంటి స్టేట్మెంట్స్ దే విల్ నాట్ చేంజ్ ద వాల్యూస్. అలాంటప్పుడు వీ కెన్ యూస్ ఎన్యూమరేషన్. కాన్స్ట్ enum పేమెంట్ టైప్స్ ఈక్వల్ టు కార్డ్, ఈక్వల్ టు ఏముంటుంది దానికి? కార్డు, యూపీఐ, నెక్స్ట్ బిట్ కాయిన్, నెక్స్ట్ ఏంది? ఇథీరియం, నెక్స్ట్ పేపాల్, ఎలా అయినా అంతే కదా. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇన్ని రకాలు ఉన్నాయి. సో దాంట్లో నువ్వు పే చేసిన టైప్ నేను ఎలా మెన్షన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కాన్స్ట్ పర్సన్ ఈక్వల్ టు నేమ్ మహేష్ రాజు.
పర్సన్ ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ పర్సన్ 1 అని పెడదాం. పర్సన్ ఆల్రెడీ ఉందని ఎలా చెప్తుంది అంటే ఇక్కడ నీకు ఆల్రెడీ పర్సన్ ఉంది. సో టైప్ స్క్రిప్ట్ విల్ ఐడెంటిఫై దట్ అనదర్ ఫైల్లో కూడా ఉన్న ఆబ్జెక్ట్ ని, ఎందుకంటే సేమ్ మెమరీ అలొకేషన్ కదా, అంత స్ట్రిక్ట్ టైప్ స్క్రిప్ట్. సో పేమెంట్ టైప్ అనేది మెన్షన్ చేస్తాం. పేమెంట్ టైప్ మనం ఏమి ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, పేమెంట్ టైప్స్ డాట్ బిట్ కార్డ్ ఇలా ఇవ్వచ్చు మనం. అంటే ఇలా మనం వాడుకోవచ్చు యూజింగ్ ద సేమ్. సో దట్స్ వై వీ కెన్ యూస్ దిస్ వన్. అప్పుడు మనం కండిషన్ ఏం చెక్ చేసి తెలుసా, ఇఫ్ పర్సన్ 1 డాట్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు పేమెంట్ టైప్స్ డాట్ కార్డ్ అయితే విల్ మేక్ కన్సోల్. అంటే నేను ప్రింట్ చేయాలా, నేను కార్డ్తో ప్రింట్ చేయాలా, ఆస్క్ ఫర్ ఇన్పుట్. నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడండి, సి ఆస్క్ ఫర్ ఇన్పుట్. ఎందుకంటే ఇది టైప్ కార్డ్ కదా, అదే నేను యూపీఐ ఇస్తే 2 మ్యాచ్ కావు కదా, ఈక్వల్ టు. సో ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. అర్థమైందా? ఇలాంటప్పుడు ఎన్యూమరేషన్ టైప్స్ వాడతాం. మెటీరియల్లో చూడండి సేమ్ అదే ఉంటుంది. అప్రూవల్, రిజెక్టెడ్ స్టేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా we can use enumeration. ఇది ఎన్యూమరేషన్. నేను డైరెక్ట్ గా ఇది వాడొచ్చు, లేదంటే ఇది వాడొచ్చు. డైరెక్ట్ గా ఇది వాడితే ఏమవుద్దో నేను చూపిస్తా చూడండి. డైరెక్ట్ గా ఇది వాడితే మనకి 1 అంటే సెకండ్ది కాబట్టి 1 వచ్చింది. ఫస్ట్ది అయితే మనకి ఏమొస్తుంది, 0 వచ్చింది కదా. సో నాకు ఇలా అవసరం లేదు. అంటే ఎన్యూమరేషన్ లో ఫస్ట్ మనం జస్ట్ నేమ్స్ ఇస్తే ఇండెక్స్ ప్రకారం వస్తుంది. అంటే పేమెంట్ డాట్ టైప్ డాట్ కార్డ్ అంటే ఫస్ట్ వాల్యూ కార్డ్ అంటే ఇండెక్స్ 0 కాబట్టి అలా వస్తుంది. అలా కాదు, దానికి ఒక వాల్యూ ఇవ్వాలంటే మాత్రం ఇలా ఇచ్చుకోవచ్చు. సెకండ్ వే, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. అర్థమైందా? దానికి ఒక వాల్యూ ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు మనం. అంటే అప్పుడు ఏమవుద్ది చూడండి, ఇప్పుడు చూడండి, డాట్ కార్డ్ అంటే దాని వాల్యూ ఎంత, కార్డు కదా, అది ఏదైనా సరే, స్మాల్ సి అయినా సరే. సో ఇది అనమాట. అంటే నువ్వు డైరెక్ట్ గా వాల్యూ ఇస్తే వాల్యూ వస్తుంది, లేదంటే ఇట్ విల్ టేక్ ఇండెక్సెస్. ఇంతవరకు అర్థమైందా గైస్? ఇలాంటివి మనం వాడొచ్చు అనమాట. అప్లికేషన్ మొత్తం మీద వాడుతూ ఉంటాం, ప్రతి ప్రాజెక్ట్ లో వాడుతుంటాం ఇలాగా ఎన్యూమరేషన్స్. మహేష్ రాజు. సో ఇలా మనం ఎన్యూమరేషన్ టైప్స్ వాడతాం. సో నెక్స్ట్కి వచ్చేసరికి we have function return types. We can create a function, add 2 numbers, right? A comma B will return add A plus B. TypeScript లో it is mandatory, slow and steadily we need to give that. For example 1 comma 2 ఇచ్చాం, it will return print కదా, దానికి మనం రిటర్న్ టైప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి, నేను 1 comma 2 ఇస్తున్నా. సో ఇక్కడ డిక్లేర్ చేసే దగ్గర కూడా మనం కోలన్ పెట్టి దాని రిటర్న్ టైప్ ఇవ్వాలి. నంబర్ స్ట్రిక్ట్ గా మెన్షన్ చేయాలి, నంబర్. అగైన్ ఇట్ ఈస్ రిటర్నింగ్ మీన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ బిఫోర్ బ్రేసెస్ అగైన్ యూ నీడ్ టు గివ్ రిటర్న్ టైప్. ఒకవేళ నువ్వు పొరపాటున దాన్ని స్ట్రింగ్ యాడ్ చేసి పంపించావు అనుకో, ఇట్ విల్ వైలేట్ బికాస్ ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్, రైట్? ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్ కంకాటినేషన్, ఇట్ విల్ బి స్ట్రిక్ట్. సో దాన్ని మనం రిటర్న్ టైప్ నంబర్ అంటాం. ఒకవేళ అది స్ట్రింగే ఇస్తుంది అనుకుంటే, నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ నంబర్ పనిచేయదు కాబట్టి నేను దీనికి యాడ్ చేసి దిస్ ఈజ్ స్ట్రింగ్ అని పంపిస్తా అగైన్, అప్పుడు ఇట్ విల్ యాక్సెప్ట్. అర్థమైందా? చూడండి, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ స్ట్రింగ్ అంటే దిస్ ఈజ్ వాట్ రిటర్న్ టైప్ స్ట్రింగ్, రిటర్న్ టైప్ నంబరు, ఫంక్షన్ ఇన్పుట్స్ కి దాని డేటా టైప్స్ మనం మెన్షన్ చేయడం. సో వీ కెన్ మెన్షన్ ద డేటా టైప్స్ అనమాట. చూడండి అగైన్, నేను ఇప్పుడు ఈ రిజల్ట్ నేను స్టోర్ చేయాలనుకున్నా కూడా, ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ రిజల్ట్ ఆల్సో, లెట్ RESULT టైప్ ఏంది, నెంబర్ ఇస్తామా? ఇఫ్ యూ గివ్ నెంబర్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ బికాస్ హియర్ రిటర్న్ టైప్ is string, right? String, it will not accept number, you need to put the string, then you can print that. You got it? అర్థమైంది అందరికి ఇంతవరకు? ఎవ్రీ డేటా టైప్ కి కాలన్ పెట్టి you need to declare the type. Vinod, Mahesh, Akhil, so you need to declare the type using colon, so that will be accepted in the type script. So that is return type you need to put after the braces
for every variable you need to put after the variable using colon. That is data type mentioning, means data type declaration for the variable and method return type. So that is what here. The next one, intersection types. Intersection type means both should be there. Ella, so just check this. Function bank. You see, we have something. Just create something, okay? A number and NaN. Or if it is an object. Object and object. Not and object and number. So means this A should be number or object. You got it? And so that is intersection type. Function bank 1. Number is not assigned to it, type never. ఇక్కడ అండ్ తీసుకుంటున్నాను సార్, ఆర్ తీసుకుంటే వర్క్ అవుతుంది. It will work. So for or also it might work. For and means basically if you want to combine more than 2, then it will become and. If it is or means we can give object or number. So that is what means this is in intersection or union types. So this will become union, everyone. And if you put and, that will become intersection because it might both. But data types will not be both. If you are having some function, it is having bank account class to be there, and also class should be there. Means more than one you should include, then you will go with intersection, and at least one of them should satisfy, then you will become or. That will be intersection or union types. Here I have an example. We created an interface that is having log and print methods. If that is both, then only we'll do this, otherwise we'll not do that. That is what that. So that is what this. Apart from this, now you see I can add this to string dynamically also. So this one I want dynamic. Let name. So I will give name as dynamically, right? So let's see. We'll create name as dynamically. Console.log 1, 2, Mahesh Raju. You got it? So we'll take it as dynamically. You got it? How to do, I will tell you. Using backtick character. Dollar and name. And A and B also are dynamic, right? So everything is a dynamic. If you want to mention dynamic string, this we will call as string literal. Remember it, guys. So you are making the dynamic string using the dynamic types. If the value changes, value might change, right? At that time, it is useful backtick character. Using dollar, whatever the variable you put in the braces, that will come. Remove plus. If you want to add minus also, you can add it. You got it, everyone? Are you clear? Nidhi? Akhil? అర్థమవుతుందా భార్గవ్? This will call as string literal. Using backtick character, we can give dynamic string. Bhargav, Akhil. Yes, sir. Sir. Clear? అర్థమవుతుంది సార్. Okay. So next కి వెళ్తున్నా. ఇప్పుడు you are not returning anything. You are just doing here itself. సార్ అట్లా స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు చేంజెస్ చేస్తే అయితాయి సార్ అవి? అవుతాం. సో ఈ వాల్యూ నువ్వు ఇంకొకటి ఇస్తావు, అది అవుతుంది కదా, ఏదేదో చేంజ్ అవుతుంది సార్. డైనమిక్ గానే అది, నువ్వు ఏది చేంజ్ చేస్తే అది అవుతుంది. ఇదిగో అదే డైనమిక్ స్ట్రింగ్ అంటే. స్ట్రింగ్ లిటరల్ లో వీ కెన్ డూ దట్. సో వీ కెన్ డూ డైనమిక్ స్ట్రింగ్ యూజింగ్ స్ట్రింగ్ లిటరల్స్.
So the next one is, if you are not returning this, just check whether you are not returning this. Okay. Now, if you put string here, what it will say, just return something string under it. So if you're not returning anything, you need to put void. That is also one return type. And you don't know which return type you are mentioning, then you will put any. Here also you can mention any. If you are mentioning any means it will accept number, object, anything it might accept. See, if I put like this also, it might accept. Any means it will accept any type dynamically. Any means any, whatever you, even though if you give some object here, that will accept it. See, I can give this. Okay. So let's see. See, we got this object, right? Now check. It will accept. It's an object. So what we will do? Dot to string. Okay, we'll make it as JSON dot stringify of B. Okay. So now check what is happening. See, we make it as stringify and make it. Got it, right? అర్థమైందా పాయింట్? You got it, Nidhi? So it will accept any type here if you're mentioning any. It is nested object. Don't confuse this. This is nested object. See, I will attach to an object and let's see. See here. This is this one. Again B have C. Again C have D. Again D have F. Again F have another object. So this is how it is. Format document. See, A will have one more object which is B. Again B will have one more object which is C. Again C will have one more object which is D. It's nested object, right? That is how it is. And is this clear till this point? Yeah, tell me. Three variables లో two static గా one dynamic గా కన్సోల్ చేయొచ్చు సార్, కన్సోల్ ప్రింట్ చేయొచ్చా? ఎక్కడ? ఇప్పుడు కన్సోల్ లాగ్ డాలర్ అయి తీసుకున్నాం కదా సార్, అంటే డైనమిక్ వేలో. ఎస్. అవి కాకుండా A+B ఇంకోటి డైనమిక్ వేలో నేమ్ తీసుకుంటే అవుతుందా సార్? ఎస్ అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, సో if it is number means directly put A+B, it will evaluate here only. You got it? Expression evaluation also we can do it here only. అర్థమైందా? You got it? అంటే ఇప్పుడు అది కూడా డైనమిక్ లోనే తీసుకున్నాను సార్, అలా కాకుండా స్టాటిక్ అండ్ డైనమిక్ లో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, ఇదిగో డాలర్ 5 ఉంది, 5 మైనస్ స్టాటిక్ గా తీసుకోవచ్చు. కాకపోతే if you want to read this value in this backtick character dynamically, then you need to put dollar, otherwise it will not accept it. If you put dollar, then only it will accept. If you don't put dollar, it will be string only. See, it will be string only if you don't put dollar. You need to put dollar, then only it will accept as dynamic. ఓకే సార్. Next, arrays. Almost we completed Boolean arrays and finding an element in an array. So Boolean means what? We'll have const, right? Const person3. We have this, right? So if you got LMS access means I will put LMS done of Boolean equal to false or true, right? So basically, since we are inside it, we can directly give value. We need to declare here for this const. Like this, we need to mention. Now this will become this. Again, just create a variable is LMS done. So that is Boolean equal to false. We can also mention like this. Again, if you want to create an array of objects, how you can create const people as just create a person type. Here we have a person, right? Like this. People of like this we can mention. You got it?
So for object, if you put square braces, then it will become array. Just hover on this. You might get it. See, it's an array of objects. See, now you can store n number of objects. But that objects will ask for name and date of birth, right? See, it is asking for name, missing properties, right? First name is Mahesh Raju. Date of birth is today only he came into this world, right? New date. So today date will take. The same way we can create all other objects also. Now I have a doubt. Vishnu, I will ask you, or Mahesh, I will ask you. Now, some of the people might not, for example, give a nickname. Okay. Now tell me, everyone will not have a nickname, right? Mahesh, is it correct? Yes, sir. Now tell me how to tackle this situation. Akhil, ardhamainda? Nidhi, are you clear, right? Now everyone will not have nickname, right? How to tackle this situation? See, Mahesh, for example, this person is Mahesh Reddy. Mahesh Reddy will not have nickname. What I will do now? I need Then to use make void, nickname right, as sir? optional, right? For this, we need to give question mark. You got it? Yes, sir, got it. So again, here also, the third one is optional. I can use this question mark. And if you are not giving this, hello, someone is speaking. Please mute if you are not speaking. Okay. Again, here name also I want optional, guys. Again, if name is not given, I want to give the default name. We can give like this. You can remove this optional. So even though if you don't give this name, it will take this. Ardhamainda? Clear, right? Again, if you don't want to mention this, you need to mention as optional. Then you can mention as question mark. That's it. This is the two ways you can make optional. For functions, you can have the default value, send no need of question mark. If you give question mark means it's an optional here also. You got it? Ardhamainda point? We got it, sir. Yes. So this is what all about. So how to create array objects like this? We can create like this. Even though if it is let person 4, we can mention this as a type and mention this. So this is what we need to do. Then we can filter that person 4 dot find or filter x dot name dot trim, whatever it may be, you can do trim dot includes of Mahesh. Ante kada. So then it will filter the result. What is the return type of filter? It is an array of type. Even though you can mention like this, just try this. We might get this. We might use this. You got it? These two ways we can mention. We can directly use array of like this. Or you can directly use it. These two ways you can define the arrays. Everyone is clear, right? This point till this point. So now this module is also completed. Tomorrow we'll continue. So this module 3, module 2 is toolability, module 1 installation and setup. Module 3 is this one. Tomorrow I will explain module 4, module 5 and end with this module 6. So what you do today, just install this and do till this point. You create this. In LMS we have this, right guys? Array of modules, right? You can now create the object, array of modules, create array of modules. Every module will have the property called module name, module description. Again, you have the array of module topics. Module topics. Again, you have the array of module materials. Again, you have the array of recordings. Ante kada. Again, you have the array of tasks. That might be the string link or that might be the file name, right? Create this module array objects and tomorrow you need to explain me.
అర్థమైందా అందరికి? ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. So I'll just stop the class. If you have any doubts, you can ask me.